నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివపేట పట్టణంలో కేంద్ర బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారిచే కవాతు. రామమందిరం తీర్పు నేపథ్యంలో కవాతు నిర్వహించామన్న సిఐ శ్రీధర్ రెడ్డి. గోదావరి ఖనిలో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. నో పార్కింగ్ లో నిలిచిన వాహనాలకు సంఘటనా స్థలంలోనే ఈ చలాన్ ద్వారా జరిమానా. ఏసీబీ దాడులో చిక్కిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుమార్. లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. లేబర్ కార్డు, పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారిచే కవాతు నిర్వహించారు. స్థానిక సదాశివపేట పట్టణంలో RAF అసిస్టెంట్ కమాండర్ NV రావు, ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, RK పాండా వారి 60 మంది బృందంచే SI ప్రశాంత్, రవి, రత్నం, రాజకుమారి సదాశివపేట పట్టణంలో కవాతు నిర్వహించారు. రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అలాగే రామ మందిరం తీర్పు వెలువడే నేపథ్యంలో ఈ కవాతు నిర్వహించాం అని చెప్పారు వారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశానుసారం రామగుండం ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నో పార్కింగ్ జోన్ లో నిలిచి ఉన్న వాహనాలకు సంఘటనా స్థలంలోని ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించారు. వేయింగ్ థ్రోయింగ్ వెహికల్ విధానం ద్వారా ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ మార్పు అనేది వాహనదారులలో రావాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే వారితో పాటు ఎదురువారికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉందని తెలిపారు. नंबर వచ్చిందా? yes 19F FTR 9313 regular cc number yes 1 up 017 4560 आपका नाम क्या है? सैयद ఏరియాలో కానీ మరి
రద్దీగా ఉండే ప్రాంతం. తక్కువ ఏరియాలో ఎక్కువ షాపులు ఉన్నాయి. ఈ ప్రజలందరూ కూడా ఇక్కడనే షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ పెద్ద గల్లీలు లేవు. ఈ ప్లేసులే అనాథరైజ్డ్ పార్కింగ్ చేసే వాళ్ళకు ఈ రోజున స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ట్రాఫిక్ టోయింగ్ వెహికల్ మన రామగుండం కమిషనర్కి సంబంధించిన ఇష్యూ అయిన దాన్ని బట్టి ఆ ట్రైన్లో ఎక్కించి వారికి ట్రైన్ యాక్ట్ కింద ఫైన్లు విధించడం జరిగింది. అదేవిధంగా మన ఓల్డ్ అశోక్ ఏరియాలో అవి హోటల్స్ కానీ చాయ్ హోటల్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. మరి ఈ ప్రదేశంలో బైక్స్ పెట్టుకోవడానికి ఒక నిర్దేశితమైన ప్రదేశాన్ని మనం కేటాయించడం జరిగింది. నేనే ఇంతకుముందు ఈ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్తంభాలు వేసి వాటికి ఒక ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేస్లో పెట్టిన వాటిని మాత్రం మేము ఫైన్లు విధించడం లేదు. దానిలో కాకుండా బయట కూడా అందులో ప్లేస్ ఉండగా కూడా బయటకు తీసుకొచ్చి పెడుతున్నారు. దానివల్ల పబ్లిక్ కూడా అంతరాయం కలుగుతూ ఉంది. మరి ప్రదేశం కూడా హాస్పిటల్స్ ఉన్న ఏరియా. ఆ హాస్పిటల్స్ ఉన్న ఏరియా వాటికి కూడా అంబులెన్స్లు కానీ ఇంకా ఇతరత్ర వెహికల్స్ పోవడానికి కానీ మరి ఎమర్జెన్సీ ఏరియాలో అడ్డంగా పెట్టినట్టయితే మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది కనుక మరి ఖచ్చితంగా ప్రజల లోపల కూడా మార్పు రావాలి. మేము ఎన్నిసార్లు కూడా మేము చెప్పినా కానీ మరి ఇక్కడనే పెడుతున్నారు. ప్రజల లోపల కూడా మార్పు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. వాటిని ఎవరైతే పార్కింగ్ చేయాలో ఇక్కడ ఓల్డ్ అశోక్ ఈ పాయింట్ లోపల పెట్టుకోవాలి. ఆ నిర్దేశిత ప్రాంతంలో ఇంకా ఎక్కువ అయినట్టుంటే ఇక్కడ సెల్లార్ కూడా ఆటోమేటికల్ మున్సిపల్ కాంప్లెక్స్ సెల్లార్స్ ఉంది, దానిలో కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా షాపుల వాళ్ళు కూడా ఎవరైతే వ్యాపార సముదాయం ఉన్న వాళ్ళు కూడా మన 100% ఆ మున్సిపల్ సెల్లార్లోనే పెట్టుకొని వస్తే ఎవరైతే మన షాపింగ్ చేయడానికి వచ్చిందో వాళ్ళకి ఆ సెంటర్ పార్కింగ్లో వాహనాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీ గిరాకీ కూడా పెరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఫ్యామిలీ ఉన్నారు, మేము కూడా ఇంటికి వెళ్ళాలి. మరి 8 గంటలకు మేము వెళ్ళకుంటే మేము ఫ్యామిలీతో ఎట్లా ఉండాలి అని అంటున్నారు వాళ్ళు కూడా. వస్తారు కదా సార్, ఇక వాళ్ళ సంగతి కాదు కానీ ఒక పని చేద్దాం. చెప్పండి. రాత్రి 8 గంటల తర్వాత చేసుకోండి. 8 చెప్పాను సార్. 8 పొద్దున 9 బిఫోర్ 9 క్లోజ్ చేయండి. ఆ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాము. ఆ ట్రాఫిక్ టోయింగ్ వెహికల్ వస్తుంది. అది అలా బండి ఎక్కిందంటే బైక్ ఎక్కిందంటే 1000 రూపాయలు, దాన్ని పట్టుకొని వచ్చి లారీకి ఫైన్ కొడితే 5000 పడుతుంది. ఓకేనా? 100% కూడా మొన్న కూడా ఇప్పుడు నేను అనకూడదు కానీ వాళ్ళందరూ విలేకరులు ఇచ్చేస్తారు. అంటే మీ ఫోటోలు కూడా తీసి లారీలు మళ్ళీ ఏంటంటే ఆ లారీ వచ్చేది కూడా సిస్టమేటిక్ పెట్టించుకోవాలి. ఏది మీ షాప్ ముందట పక్క ఇంకా వెహికల్స్ పోయేటట్టు ఏ డిస్టర్బ్ లేకుండా పెట్టించుకోవాలి ఆ టైంలో కూడా. అంతేగాని ఈ 2-3 షాపులు ఉంటే ఇటో కూడా అటో కూడా పెట్టిననుకో మధ్యలో జామ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ పడితే దాంతోపాటు మీరు కూడా ఈ పెట్టి కేసు కొడతాం, మీరు కూడా కోర్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఎందుకంటే గతంలో కూడా చెప్పినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఊకే సతాయిస్తారు విలేకరులు అది కానీ ఫోన్ చేసి మీ ఫోటోలు తీసినాం ఇది చేసినామంటే మేము ముందు రావాల్సి వస్తున్నది. 100% మన పని మనం అంటే మీరు పెట్టుకునే వెహికల్స్ ఇది ప్రజలకి బయట ప్యాసింజర్లకు ఇబ్బంది, వెహికల్స్ పోయేటోళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకుండా ఎందుకంటే మీ మీద పడితే షాపులు ఇది మన టైమింగ్ సెట్గా షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చిపోతుంది. ఓకేనా సార్? మా రిక్వెస్ట్ ఒకటి చెప్పండి. ఇది ఒక లైన్ వరకు మీరు ప్యాసింజర్ని వేరే లైన్ డైవర్ట్ అట్లా కుదరదు. అట్లా ఇక్కడ ఏ రూట్ చూపిస్తావు ప్యాసింజర్లకు? అది కానుపూర్ ముచ్చట్లు అడగకు. అప్పుడప్పుడు వర్షం పడుతుంది, మరి బండ్లు ఆగుతాయి కదా. దాని తర్వాత ఇక్కడ వర్షం పడేటప్పుడు సిమెంట్ దిగదు సార్. ఆఫ్టర్ 9:30 తర్వాత వర్షం ఆగుతుంది. అప్పుడు ఏం చేయాలి? వర్షం వర్షాకాలం అంతా దాటిపోయింది, వేరే రూట్ పంపించలేము, అది కుదరదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన రూట్ ప్రకారం బ్లాక్ చేయమంటారా? పబ్లిక్ రాకుండా బ్లాక్ చేయమంటే లేను ఉండే కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా సడలించినాము. యాక్చువల్గా 9 నాకు తెలుసు, 9 నుంచి పొద్దున 9 ఉండే. కాకపోతే ఆ లోపల ఖచ్చితంగా ఆ టైమింగ్ అనుమానం లేదు, మేము కూడా వస్తాం ఈ లైన్లోనే. మరి ఇక ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో మరో అవినీతి తిమింగలం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అసిస్టెంట్ కుమార్ 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలో హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా హమాలీలు మాట్లాడుతూ ప్రతి హమాలీ కార్మికులకు లేబర్ కార్డు వర్తింపజేయాలని, బజారు హమాలీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ వర్తింపజేయాలని, కార్మికుల కుటుంబానికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రతి జిల్లాకి హమాలీ సంఘ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెట్టింగ్ మంచిగా ఉన్నది. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇందిరా చౌక్ లో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు సోమశేఖర్ మాట్లాడుతూ శాంతియుతంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన బాటలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న అందరికీ వందనాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ఉద్యమ వ్యతిరేక మంత్రులు ప్రకటన ద్వారా ఆత్మహత్యలు, గుండె ఆగిపోవడం జరిగింది అని అన్నారు ఆయన. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని సోమశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. నిశ్చయంతో మన జయశంకర్ సార్ చూపిన బాటలో మనం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాము. అదే తెలంగాణలో మన సమ్మెను కొనసాగిస్తున్నాం. కాబట్టి మీకు అందరికి మరొకసారి టీజేఎస్ తరఫున మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ మీ పక్షాన అన్ని పక్షాలు ఉన్నాయి. మీరు అదే పడద్దు, మీరు ఎక్కడ ఆత్మహత్య చేసుకోవద్దు, గుండె రాగు ఆగిపోవద్దు. మీ పక్షాన రాజకీయ పక్షాలు అన్నీ ఉన్నాయి. ఈరోజు కోదండరాం గారి నాయకత్వంలో అన్ని పక్షాలను ఏకం చేస్తూ అమానుషంగా ఈరోజు కేసీఆర్ గారి మొండి వైఖరికి ఆయన చేసిన ఈరోజు ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఆయన అనుచిత వ్యాఖ్యలకు ఆయన ఎంఆర్ఓ గారు ఈరోజు బలైండ్రు. ఆమె ఆత్మశాంతికి ఆర్టీసీ కార్మికులు ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా. ఇక జనగామ జిల్లాలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గోపాల్ పట్నాయక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి గోపాల్ పట్నాయక్ కు ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు సోమసుందర్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
बीजो હતો ને બીજો પોતો दूसरा इसको हटाओ इसको बाहर कहीं వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నా మనం వాళ్ళు రావాలి చెప్పినా కూడా सावरणी लगाओ तो हो जाएगा इकट्ठा వాళ్ళనే రావాలి और लोग खड़े ही हैं భగవాన్ సార్ నేను చెప్పాను వాళ్ళు ఇచ్చింది మెమరీస్ తీసుకుంటారు भाजपा वाले थोड़े अलग रहे మీరు ఎందుకు తొందర ఇక నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికులు మానవహారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చౌరస్తా ప్రాంగణంలో తహసీల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. వందల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొనసాగుతూనే ఉంది. ఇంకా మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చడంలో ప్రభుత్వము మేనేజ్మెంటు విఫలమైనందున ఇంకా ఎన్ని రోజులైనా కానీ మేము సమ్మెకు వెళ్ళడానికి సిద్ధమున్నాము. మా యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి మరి ఏదైతే నేటి 12 గంటల వరకు గడువు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేము ఒక చెంపపెట్టు ఇదొక మేమంతా ఐక్యత ఉండడానికి ఇదొక చెంపపెట్టు కావాలి. నా పేరు ఏషల గంగాధర్, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే 3 రోజులు బంద్ పిలిపించారో దానికి సిఐటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల కార్మికుల పట్ల మెతక వైఖరితో ఉంటూ ఉద్యోగ కార్మికులని ప్రభుత్వ విధానాలు తప్పులు చేస్తూ ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల నెచ్చుతూ ప్రజలలో ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల వ్యతిరేకత భావన పెంచి
ప్రజలకు ఉద్యోగుల శత్రువులు అనేదిగా ప్రభుత్వాన్ని చూపెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిన్న అంతకుముందు నిజామాబాద్ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఈరోజు రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్లో జరిగినటువంటి విజయరెడ్డి హత్య కానీ, ఈ రెండు కూడా ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా అర్థం చేసుకొని ఉద్యోగుల్ని కార్మికుల్ని తమ విధానాలకు బలి చేయకుండా ప్రజలకు అనుకూలమైన విధానాలు పెట్టి ప్రజల్ని మంచి పరిపాలన చేసి ఉద్యోగుల కార్మికులకు మద్దతు ఇస్తూ ఉద్యోగుల కార్మికులకు హక్కుల్ని కల్పించాలని, ఉద్యోగ కార్మికులకు భద్రత కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మికుల ఐక్యం చేసి పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుతామని హెచ్చరిస్తున్నాం. ఇక ఎంఆర్ఓ విజయారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వనజాదేవి మాట్లాడుతూ విజయారెడ్డి ఆత్మ శాంతించాలని మౌనం పాటించి ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగస్తులము అందరము కలిసికట్టుగా ఉండి విధులు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహమూర్తి, ఏవో రాజేశ్వరరావు, టీఎన్జీఓ నాయకులు బొంకూరి శంకర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక అధికారిత శివార్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులైన 389 మందికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను ఎంపీ ధర్మపురి అరవింద్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ రామ్మోహన్ రావు, జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీలు పాల్గొన్నారు. కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాము. ప్రతి బ్యాటరీ ఇక జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సిపిఐ, సిపిఎం నాయకులు నారాయణ, ఇతర నాయకులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. అనంతరం జనగామ జిల్లా అమరజీవి నరసింహులు 26వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందుకోండి అందుకోండి అరుణారుణ వందనాలు, నరసింహులో సింహులో అందుకోండి అందుకోండి అరుణారుణ వందన నరసింహులు చేనే
పుట్టిన నరసింహులో పుట్టిన నరసింహులో పుట్టిన నరసింహు ఆప్తుడు మా నరసింహులో అనగారిన వర్గాలకు ఆప్తుడు మా నరసింహులు అనగారిన వర్గాలకు ఆప్తుడు మా నరసింహులు అనగారిన వర్గాలకు ఆప్తుడు మా నరసింహుడు అలు పెరుగని సాయుధ పోరాట యోధ నరసింహులు అలు పెరుగని సాయుధ పోరాట యోధ నరసింహు సాయుధ పోరాటములో సాగిన మహనీయులు సాయుధ పోరాటములో సాగిన మహనీయులు సాయుధ పోరాటములో సాగిన మహనీయులు సాయుధ పోరాటములు బాధలన్నీ పోనీకే బందూకులే నిల్లుతుంటే పాలనలో జనం తల్లడిల్లుతుంటే ఆంధ్ర మహాసభ పిలుపుని ఆయుధంగా మలుసుకొని సాయుధ రైతాంగ పోరు నడాటం ఆగిపోదు పోరాటం ఆగిపోదు ఆ చరిత్ర సాకారం నీ చరిత్ర నిలుస్తుంది ఆ చరిత్ర సాకారం నీ చరిత్ర నిలుస్తుంది ఈ ఆశయ సాధనలో మేమంతా ముందుంటాం ఈ ఆశయ సాధనలో మేమంతా ముందుంటాం ఈ ఆశయ సాధనలో మేమంతా ముందుంటాం ఈ ఆశయ సాధనలో అందుకోండి అరుణ అరుణ వందనాలు అందుకోండి అందుకోండి అరుణ అరుణ ఇక గాంధీ భవన్ లో కర్ణాటక మాజీ మంత్రి హెచ్కే పాటిల్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి 16న హైదరాబాద్ కలెక్టరేట్ల ముట్టడిపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శులు బోస్ రాజు, సంపత్ కుమార్, వంశీ చందర్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, బలరాం నాయక్, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. Sometime back, why sometime back? Just a month back, many of us were feeling that revival of Congress is very difficult. Even those who have a great confidence in the party, those who are pledged to the party, they were feeling that we may not re-emerge. Our position will not improve fast. It will take time, it will take time. But after Maharashtra election, Haryana election, people's perception has totally changed. It is not that we are telling. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సదాశివపేట పట్టణంలో కేంద్ర బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారిచే కవాతు. రామమందిరం తీర్పు నేపథ్యంలో కవాతు నిర్వహించామన్న సిఐ శ్రీధర్ రెడ్డి. గోదావరి ఖనిలో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. నో పార్కింగ్ లో నిలిచిన వాహనాలకు సంఘటనా స్థలంలోనే ఈ చలాన్ ద్వారా జరిమానా. ఏసీబీ దాడిలో చిక్కిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుమార్. లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. లేబర్ కార్డ్, పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.